హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఫంక్షన్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకున్నాము. ఈ చాప్టర్లో మనకి 7+2 మార్క్స్ ఉంటాయి. అయితే ఒకటి లాంగ్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఈ చాప్టర్లో మనకి ప్రజెంట్ ఉన్న సిలబస్లో ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని తీసేసిండు. మిగిలిన కాన్సెప్ట్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి మేజర్గా ఈ 7 మార్క్ క్వశ్చన్స్లో ఒక 3 మోడల్స్ మాత్రం ఉంటాయి. ఈరోజు మనం ఒక మోడల్ నేర్చుకున్నాము. ఓకేనా? సో దాంట్లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనే ఒక ఫంక్షన్, జీ మ్యాప్స్ బి టు సి అనే ఒక ఫంక్షన్, ఈ 2 ఫంక్షన్స్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అనుకున్నాం ఇక్కడ. అయితే అప్పుడు జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి అనేది కూడా ఒక బైజెక్టివ్ ఫంక్షన్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్స్ ఏంటి? ఫస్ట్ ఎఫ్ అనే ఫంక్షన్, జీ అనే ఫంక్షన్ రెండు బైజెక్టివ్ ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ అది రాసుకుందాము. ప్రూఫ్ అని ఇలా రాసుకొని ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ బైజెక్టివ్ అని చెప్పిండు. అంటే బైజెక్షన్ ఫంక్షన్ అనొచ్చు. బైజెక్షన్ అంటే బైజెక్షన్ అయ్యింది అంటే కంపల్సరీ ఇది మనకి 1 ఫంక్షన్ అండ్ ఆన్ 2 ఫంక్షన్ కావాలి. అంటే దట్ ఈస్ ఎఫ్ ఈజ్ 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్. ఓకే, ఈ ఎఫ్ అనే ఫంక్షన్ ఈ రెండు ఫంక్షన్స్ అవుతూనే కంపల్సరీ అది బైజెక్టివ్ ఫంక్షన్ అనేది అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎఫ్ అనే ఫంక్షన్ 1 ఫంక్షన్ అనుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది 1 అనుకుందాము. 1 అవుతే అప్పుడు A1, A2 బిలాంగ్స్ టు ఏ అవుతాయి అన్నట్టు. అంటే ఈ ఫస్ట్ సెట్లో ఉంటాయి. అంటే డొమైన్లో A1 అండ్ A2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాము. అప్పుడు మన కండిషన్ ఏంటంటే 1 ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ A2, దట్ ఇంప్లాయిస్ A1 ఈక్వల్స్ టు A2 అని చెప్పొచ్చు అన్నట్టు. అది ఈక్వేషన్ 1 అనుకుందాము. అలానే ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఆన్ టు అనుకుందాము. ఓకేనా? ఆన్ టు ఫంక్షన్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ బి అనే ఎలిమెంట్ దీంట్లో నుంచి మనం ఏమనుకుంటాం అంటే బి బిలాంగ్స్ టు బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఇన్ డొమైన్. అంటే ఏలో ఒక ఎలిమెంట్, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ దీంట్లోకి వెళ్ళి తీసుకొని అప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ని ఇప్పుడు 1 అని చూపించినాము, ఆన్ 2 అని చూపించినాము కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ కంపల్సరీ బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. అలానే ఇప్పుడు జీ అనే ఫంక్షన్ కూడా ఉంది. మరి జీ అనే ఫంక్షన్ కూడా దాన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అనుకుందాము. జీ మ్యాప్స్ బి టు సి ఈజ్ బైజెక్షన్. ఓకేనా? బైజెక్షన్ అనుకున్నప్పుడు అప్పుడు అది కూడా ఏం కావాలి? దట్ ఈస్ జీ ఈజ్ 1 ఆన్ 2 ఫంక్షన్. సిమిలర్గా రాసుకుంటే సరిపోతుంది. మనం ఆన్ 2 ఫంక్షన్ అంటే ఇఫ్ ఎఫ్ అనే ఫంక్షన్ ఎలాగైతే రాసామో ఈ జీ అనే ఫంక్షన్ కూడా అలానే యాజిటీగా రాసుకోవాలి. ఈజీ అయిపోతుంది మనకి ఇంకా. ఓకే, ఫస్ట్ మనము ఏమనుకోవాలి? సారీ, బి టు సి కదా, బి నుంచి సికి 1 అనుకుందాము. జీ అనే ఫంక్షన్ని 1 ఫంక్షన్ అనుకుంటే అప్పుడు మనకి బి అనే ఫంక్షన్లో B1, B2 అనే ఎలిమెంట్స్ ఉంటాయి కదా. B1, B2 బిలాంగ్స్ టు బి. దెన్ వీ కెన్ రైట్ జీ అనే ఫంక్షన్ కాబట్టి జీ ఆఫ్ B1 ఈక్వల్స్ టు జీ ఆఫ్ B2 అంటాం. ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ A1, ఎఫ్ ఆఫ్ A2 అని రాస్తాం. ఇక జీ అనే ఫంక్షన్ కాబట్టి జీ ఆఫ్ B1 ఈక్వల్స్ టు జీ ఆఫ్ B2 అంటాము. అప్పుడు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ B1 ఈక్వల్స్ టు B2 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అంటాము. అన్న తర్వాత నెక్స్ట్ జీ అనే ఫంక్షన్ ఆన్ 2 అనుకుందాము.
G maps D to C is onto. అంటే అప్పుడు ఏమని రాసుకోవచ్చు, సి అనే సెట్ నుంచి, సి అనే కోడొమైన్ నుంచి ఏమని రాసుకుంటా అంటే సి బిలాంగ్స్ టు సి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్ ఇన్ బి, అంటే బి బిలాంగ్స్ టు బి అవుతుంది. దెన్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు, సారీ ఇది జి అనే ఫంక్షన్ కదా, అప్పుడు జి ఆఫ్ అనే రాసుకోవాలి, జి ఆఫ్ బి ఈక్వల్స్ టు సి అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అందాము. ఇప్పుడు ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు మనం చేయాల్సింది జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి అనే ఫంక్షన్ని బైజెక్టివ్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఇది ఇక్కడ వరకు మొత్తం ఒక ఫస్ట్ పార్ట్ అన్నట్టు, కేస్ 1. ఇప్పుడు కేస్ 2 అన్నట్టు. కేస్ 2లో జీ మ్యాప్స్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు సి we have to show bijunction. ఓకేనా? ఇది బైజంక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది మనం ఏమని ప్రూవ్ చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, 1 అని ప్రూవ్ చేయడం కోసం ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఏ అనే సెట్లో నుంచి A1, A2 అనే ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. A1, A2 బిలాంగ్స్ టు ఏ. అప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అన్నప్పుడు A1, A2 బిలాంగ్స్ టు ఏ అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ A1 అన్నాం కదా, అంటే ఇక్కడ ఫంక్షన్ ఎఫ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ A1 అన్నాం. ఇక్కడ ఫంక్షన్ ఏముంది, జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2. అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ A1 అని రాసాం. ఇక జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 అని అంటాం ఇక్కడ. ఓకేనా? అన్న తర్వాత నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A1 అని రాస్తాం ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ A2 అని రాస్తున్నాం ఇక్కడ. ఆ తర్వాత నేను ఈక్వేషన్ 3ని యూజ్ చేసుకొని జీ ఆఫ్ B1 ఈక్వల్స్ జీ ఆఫ్ B2 ఉంటే B1 ఈక్వల్స్ B2 అని రాస్తాం కదా, అలానే ఇది కూడా అలానే ఉంది కదా, జీ ఆఫ్ సంథింగ్ ఈక్వల్స్ జీ ఆఫ్ సంథింగ్ లాగా ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే మనకు ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ A2 అవుతుంది. అంటే ఇది ఏం తీసుకున్నా అంటే ఫ్రమ్ 3 థర్డ్ ఈక్వేషన్ నుంచి తీసుకున్నట్టు ఇది నేను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ A2 అయితే ఇదేమవుతుంది, A1 ఈక్వల్స్ టు A2 అవుతుంది. అంటే ఇది ఈక్వేషన్ 1 యూజ్ చేసుకొని ఇది రాస్తున్నాను అన్నట్టు ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, మనకి ఇప్పుడు ఏమొచ్చింది, A1 A2 బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు A1 ఈక్వల్స్ A2 అయింది కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్స్ A to C is a 1-1 function. G circle F maps A to C is 1-1. ఓకే, 1-1 అయిపోయిన తర్వాత ఏమని ప్రూవ్ చేయాలి, ఆన్2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఆన్2 కోసము ఫస్ట్ నేను ఏమని తీసుకుంటున్నా అంటే దీంట్లో సి అనే ఎలిమెంట్లో నుంచి, దీంట్లో నుంచి సి అనే సి బిలాంగ్స్ టు సి అని తీసుకొని దెన్ ఇక్కడ ఏమని రాస్తుందంటే సి ఈక్వల్స్ టు, అంటే ఈక్వేషన్ నెంబర్ 4లో నుంచి రాసుకుంటున్నా, సి ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి అని రాసుకుంటున్నా. ఈక్వేషన్ 4 నుంచి తీసుకున్నాం ఫ్రమ్ 4. సి ఈక్వల్స్ టు జీ ఆఫ్ బి అండ్ సి ఈక్వల్స్ జీ ఆఫ్ బిని ఏమని రాసుకోవచ్చు మనము, ఇక్కడ బి అంటే ఏమని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు కదా. ఈక్వేషన్ 2 నుంచి బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. అర్థమైంది కదా, ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఇది రాసుకున్నాం. అప్పుడు సి ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఫైనల్గా సి ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాస్తాం కదా.
అంటే దాని మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ C belongs to C, then there exists at least one element in set A domain లో నుంచి ఒక ఎలిమెంట్ కంపల్సరీగా ఉంటుంది అన్నట్టు. such that G circle f of A equals to C అయింది కాబట్టి therefore G circle F maps A to C అనేది ఏమైంది ఇక్కడ మనకి onto అయింది onto. therefore G circle F maps A to C అంటే ఇది 1 అయింది onto అయింది కాబట్టి ఇది 1 అయింది అండ్ onto అయింది కాబట్టి G circle F maps A to C అనేది ఏమవుతుందంటే బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. బైజెక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలానే నెక్స్ట్ మీకు ఈ చాప్టర్ నుంచి ఇంకేమైనా కాన్సెప్ట్స్ కావాలంటే కంపల్సరీ ఒక కామెంట్ రూపంలో తెలపండి, వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను.